సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో, అందరికీ నమస్కారం. డాక్టర్ శ్రీధర్ రెడ్డి. ఇప్పుడు డయాబెటీస్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అంటే దానివల్ల కాంప్లికేషన్స్ అనేది ఏమేమి ఉంటాయి, రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది మనం తెలుసుకుందాం. సో షుగర్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్లో ఫస్ట్ మనకు ఐస్ ఎఫెక్ట్ కావచ్చు. సో డయాబెటిక్ వాళ్ళకి ఈ ఐస్ లోపల విజన్ తగ్గిపోవడం కానీ ఇవన్నీ చాలామందికి ప్రాబ్లం వస్తుంది. కొంతమందికి కిడ్నీ మీద ఎఫెక్ట్ అవుతుంది, డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. నరాలు వీక్నెస్ రావడం డయాబెటిక్ న్యూరోపతి అంటాము. సో ఈ విధంగా ఒక్కొక్క ఎఫెక్ట్ అవుతుంది. డయాబెటీస్ వల్ల మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ చాలామంది లేదంటే డయాబెటీస్ వలన మనం కరెక్ట్ కంట్రోల్ లేకపోవడం వల్ల బ్లడ్ లోపల కూడా బ్లడ్ అనేది థిక్ అవ్వడం వల్ల ఏంటంటే కొలెస్ట్రాల్ పెరగడం, తర్వాత హార్ట్ పంపింగ్ అనేది సరిగ్గా లేకపోవడం, అండ్ చాలామందికి ఏంటంటే హార్ట్ అటాక్స్ రావడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో డయాబెటీస్ అనేది ఎప్పుడు కూడా కంట్రోల్ ఉండడానికి మెయింటైన్ చేయాలి. మెయిన్ కంట్రోల్ అంటే మనం అంటే డోసేజ్ పెంచి కంట్రోల్ చేయడం కాదు. డోసేజ్ పెంచినప్పుడు ఆటోమేటిక్గా ఏంటి షుగర్ కంట్రోల్ అవుతుంది, కానీ దాని ఆల్రెడీ బాడీ లోపల మన యూటిలైజేషన్ అనేది తగ్గిపోవడం, బ్లడ్ షుగర్ అనేది ఎక్కువ పెరగడం అనేది జరుగుతుంది. సో దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని మానిటరింగ్ చేయాలి. అంటే మనం ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు, డైట్ విషయం కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ ఇలాంటివి మెయింటైన్ చేస్తూ కాన్స్టిట్యూషనల్గా మేము ఇచ్చే హోమియోపతిక్ ట్రీట్మెంట్ వలన అంటే ఇప్పుడు ఐస్ మీద ఎఫెక్ట్ అయ్యి ఇలాంటివి ఏమన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే మా మెడిసిన్ ద్వారా ఐసైట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ నరాలు ఏవైతే మనకు బ్లడ్ సప్లై ఏదైతే ఐస్కి తగ్గిపోతుందో దాన్ని కూడా ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. సో గ్లాకోమా కానీ క్యాటరాక్ట్ కానీ ఇట్లాంటివి చాలామందిలో ఐస్ ఈ డయాబెటిక్స్ వల్ల ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటివి బిఫోరే మా దగ్గరికి వస్తే ఏంటంటే దాన్ని ప్రివెంట్ కూడా చేయొచ్చు మెడిసిన్ ద్వారా. తర్వాత ఒకవేళ ఆల్రెడీ వచ్చిన వాళ్ళలో కూడా అంటే ఈ ట్రీట్మెంట్ అంటే ఆపరేషన్కి వెళ్ళకుండా చాలామంది లేజర్ ట్రీట్మెంట్ కానీ లేదంటే ఆపరేషన్ చేయడం, ఈ గ్లాకోమా అట్లకి చాలా సివియర్గా వచ్చిన వాళ్ళలో విషన్ పోవడం కూడా జరుగుతుంది. క్యాటరాక్ట్ అంటే చాలా కామన్, అది లేజర్తో తగ్గిపోతుంది. బట్ గ్లాకోమా కానీ ఇంకేమైనా అదర్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఇలాంటివి రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఆల్రెడీ వచ్చినా కూడా మా ట్రీట్మెంట్ ద్వారా గ్లాకోమా కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వాడాలి. అండ్ కిడ్నీస్ అంటే నెఫ్రోపతి అంటాం. సో డయాబెటిక్స్ లోపల ఈ కిడ్నీ ఫంక్షనింగ్ చాలా దెబ్బతిని ఈ సీరం క్రియేటినిన్ అనేది పెరగడం కానీ లేదంటే యూరియా పెరగడము, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం అండ్ ఆటోమేటిక్గా దానివల్ల ఏంటంటే యూరిన్ అనేది కంట్రోల్ లేకపోవడం కానీ ఫ్రీక్వెంట్గా రావడము ఇలాంటివి జరుగుతుంటాయి. సో ఇలాంటివి కూడా మేము ఇచ్చే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వలన బిగినింగే తీసుకుంటే అసలు ఆ ప్రాబ్లం కిడ్నీస్ ఫంక్షనింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, క్రియేటినిన్ నార్మల్ ఉంటుంది, అండ్ యూరియా కానీ యూరిక్ యాసిడ్ ఇట్లాంటివన్నీ కూడా మెయింటైన్ అవుతుంది. సో కొంతమంది ఏంటంటే ఈ యూరిక్ యాసిడ్ కూడా రావడం వలన జాయింట్ పెయిన్స్ రావడం కానీ కిడ్నీ స్టోన్స్ రావడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో మా ట్రీట్మెంట్ ద్వారా ఏంటంటే కిడ్నీ స్టోన్స్ అనేది కూడా ఇమీడియట్గా మెల్ట్ అవుతాయి ఒకవేళ వచ్చినా కూడా. అండ్ యూరియా అండ్ యూరిక్ యాసిడ్ క్రియేటినిన్ ఇవన్నీ మెయింటైన్ అవుతాయి. సో సీరం క్రియేటినిన్ అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్గా అది 1.5 లోపల ఉండాలి. నవేడేస్ ఈవెన్ హార్ట్ అటాక్ ఎలా అయితే పెరుగుతుందో, డయాబెటిక్స్ ఎలా అయితే పెరుగుతున్నారో కిడ్నీ ఫెయిల్యూర్స్ కూడా చాలా కేసెస్ వస్తున్నాయి. ఇంతకుముందు ఏంటంటే 50+ వాళ్ళు వచ్చేవాళ్ళు మా దగ్గరికి, బట్ నవేడేస్ 30+. రీసెంట్గా అయితే 25-26 ఇయర్స్ ఒక అథ్లెట్ అతను కూడా మా దగ్గర కిడ్నీ ఫెయిల్యూర్తో వచ్చాడు. సో ఇవన్నిటికి రీజన్ ఏంటంటే ఓవర్ మెంటల్ స్ట్రెస్ ఒకటి రీజను, మనం తీసుకునే డైట్ సరిగా లేకపోవడం. అండ్ అథ్లెట్స్లో కానీ బాడీ బిల్డర్స్ ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే స్టీరాయిడ్స్, ప్రోటీన్తో పాటు వాళ్ళు తీసుకునే ఓవర్ స్టీరాయిడ్స్ ఏవైతే ఉంటాయో దానివల్ల కూడా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇవన్నీ కూడా కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. ఏమన్నా మనం కొత్తవి ఒక స్టీరాయిడ్ కానీ ప్రోటీన్ కూడా ఇష్టం వచ్చినట్టు తీసుకోకూడదు. మనం చేసే వర్కౌట్ ఏంటి, మన హైట్, మన బాడీ వెయిట్ ఏంటి, బాడీ వెయిట్ ప్రకారమే ప్రోటీన్ కూడా తీసుకోవాలి. బాడీ వెయిట్ ప్రకారం కాకుండా ఇప్పుడు హెవీగా 6 కంటే ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళు తీసుకునేది 5.2 ఉన్న వాళ్ళు తీసుకుంటే కూడా దానివల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో మన బాడీ హైట్ ఎంత, వెయిట్ ఎంత, మన ఏజ్ వీటన్నిటిని కన్సిడర్ చేసి ఎంత డోసేజ్ తీసుకుంటే మంచిది. మన వర్కౌట్ని ప్రకారం కూడా మనం చేసే మైల్డ్ వర్కౌట్ అయితే ప్రోటీన్ వాడకూడదు. చాలామంది ప్రోటీన్ లేడీస్ కూడా వాడుతుంటారు, ఏమి ఇంట్లో కూర్చొని వర్కౌట్ చేయని వాళ్ళు. సో దానివల్ల కంపల్సరీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అందుకని ప్రోటీన్ అయినా స్టీరాయిడ్స్ అయితే వీలైనంత అవాయిడ్ చేయాలి. బట్ ఇన్ కేస్ బాడీ బిల్డర్స్ కానీ వాళ్ళకి నెసెసిటీ ఉంటే కూడా ఎంత తీసుకుంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనే లిమిట్ ఒకటి ఉంటుంది. దాని ప్రకారం తీసుకుంటూ వాటర్ అనేది జనరల్గా కిడ్నీస్లో మనం వాటర్ అనేది బాగా ఎక్కువ తీసుకుంటే ఈ ఎక్స్ట్రా వేస్ట్ మెటీరియల్ అనేది మొత్తం బయటికి వచ్చేస్తుంది. సో దాని కిడ్నీస్ ఫంక్షనింగే బాడీలోంచి మనం తీసుకునే వేస్ట్ మెటీరియల్ని బయటికి పంపించడం, లివర్ అండ్ కిడ్నీ చేసే ఫంక్షనింగ్ అది. సో
పర్టికులర్గా కిడ్నీ ఫెయిల్యూర్ కానీ లేదంటే కిడ్నీలో ఫంక్షనింగ్ తక్కువ ఉన్న వాళ్ళు చాలా కేర్ఫుల్ ఉండాలి. ఎందుకంటే మనం జనరల్గా కిడ్నీ స్టోన్స్ ఇలాంటివి రాకుండా మనం ఓవర్ వాటర్ ఏదైతే తీసుకుంటామో దానివల్ల డేంజర్ ఇంకా. జనరల్ వాళ్ళకి మంచిది, కానీ కిడ్నీ ఫెయిల్యూర్ కానీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాము, లేదా రీనల్ ఫెయిల్యూర్ కానీ ఇలాంటి వాళ్ళు వాటర్ చాలా తక్కువ తీసుకోవాలి. అంటే మ్యాక్సిమం 1.5 లీటర్ పర్ డే, ఇంక్లూడింగ్ మన జ్యూస్ కానీ మజ్జిగ కానీ ఇంకేదైనా తీసుకుంటే అన్నీ కలిపి 1.5 లీటర్ దాటకూడదు. ఎక్కువైతే జనరల్గా ఇప్పుడు సపోజ్ మనం ఒక 50 కిలోల వెయిట్ మనం మోయగలము, మనం మోస్తున్నాం కదా అని 100 కిలోలు మోయాలంటే ఏమవుతుంది, పడిపోతాం, మనం బాడీ ఎనర్జీ తగ్గిపోయి మనం కొలాప్స్ అవుతాం. సేమ్ అంతే, కిడ్నీ ఫంక్షనింగ్ సరిగ్గా లేనప్పుడు వాటర్ అనేది ఎక్కువ తాగినప్పుడు ప్రెషర్ ఎక్కువ పడుతుంది. సో కిడ్నీ ఫంక్షనింగ్ ఇంకా దెబ్బతింటుంది. సో కిడ్నీ నార్మల్గా ఉన్నంత వరకు వాటర్ ఎక్కువ తాగాలి. ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. 3 లీటర్స్ 4 లీటర్స్ సమ్మర్లో పర్టికులర్గా చాలా మంచిది. అంటే కిడ్నీకి హెల్తీగా ఉంటుంది, స్టోన్స్ రాకుండా ఉంటుంది. బట్ వన్స్ కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయింది, ఫెయిల్యూర్ అవ్వడం కానీ ఏదైనా ఉన్నప్పుడు వాటర్ కాంటెంట్ తగ్గించేయాలి, సాల్ట్ తగ్గియాలి, ఆయిల్ తగ్గియాలి, ప్రోటీన్ తగ్గియాలి. ప్రోటీన్ కూడా జనరల్గా బాడీకి చాలా అవసరం, కానీ కిడ్నీ ఫంక్షనింగ్ లేనప్పుడు ప్రోటీన్ కూడా డేంజర్. అందుకని ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలి కరెక్ట్గా. సో అలాంటి మెయింటైన్ చేస్తూ కరెక్ట్గా మనం తీసుకుంటే కిడ్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ డయాబెటిక్ న్యూరోపతి, అంటే నరాలకు సంబంధించింది. సో ఇది పర్టికులర్గా మనం తీసుకునే ఆహారము, ఫిజికల్ యాక్టివిటీ అండ్ మైండ్. సో నరాలకి మైండ్కి కనెక్షన్ ఉంటుంది. సో మన మైండ్ ఏదైతే ఇంపల్స్ కానీ ఇవన్నీ మనం బాడీకి పంపించాలి. ఇప్పుడు మన చెయ్యి ఇలా లేపాలి అంటే మైండ్ నుంచి ఒక ఇంపల్స్ అనేది మన హ్యాండ్కి వస్తుంది, నరాలకు వచ్చి మనం చేయి లేపుతున్నాం. సో ఇవన్నీ మైండ్కి నరాలకి కనెక్షన్ ఉంటుంది. సో మైండ్ ఎప్పుడైతే పాజిటివ్గా, కాన్ఫిడెంట్గా, హ్యాపీగా ఉంటే నరాలు అంత యాక్టివ్గా ఉంటాయి. ఎప్పుడైతే మైండ్లో నెగిటివ్ థింకింగ్స్, నెగిటివ్ థాట్స్ స్టార్ట్ అవుతాయో అప్పుడు ఆటోమేటిక్గా నరాలు దెబ్బలడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు చాలామంది అంటే 40+ జాయింట్ పెయిన్స్ వస్తాయి, మోకాలు అరిగిపోతాయి, నడుము నొప్పులు వస్తాయి, భుజాలు వీక్ అవుతాయి అని సైకలాజికల్గా వాళ్ళు ఫిక్స్ అవుతారో ఆటోమేటిక్గా వాళ్ళకి 40+ స్టార్ట్ అవుతాయి. అదే నాకు 40 అయినా 50 అయినా రావు అని ఒరిజినల్గా సైకలాజికల్గా ఉన్న వాళ్ళకి అసలు రావు. సో మైండ్, నరాలు, జాయింట్స్ ఇవన్నీ కూడా ఒకదానికొకటి రిలేటెడ్ ఉంటాయి. సో ఎప్పుడైతే మన మైండ్ మెంటలీ పాజిటివ్గా, కాన్ఫిడెంట్గా, హ్యాపీగా, హెల్తీగా ఉంటామో అప్పుడు మన నరాలు కూడా యాక్టివ్గా ఉంటాయి. ఈ న్యూరోపతి అనేది 100% రాదు. ఒకసారి న్యూరోపతి వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకు పార్కిన్సన్స్ అంటే వణుకుడు రోగం అంటాం, ఇట్లాంటివి రావడం. సో డయాబెటిక్స్ లోపల ఇలాంటివి చాలా కామన్గా ఉంటాయి. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డయాబెటీస్ని కంట్రోల్ పెట్టుకోవడం, డైట్ మనం జాగ్రత్తగా తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ చేయడం, మెంటల్లీ చాలా హ్యాపీగా, పీస్ఫుల్గా ఉండాలి. సో మెంటల్లీ ఎంత తక్కువ మనం వర్రీ అవుతాం, ఫిజికల్ ఎంత ఎక్కువ వర్క్ చేస్తామో అంత మంచిది. నవేడేస్ అంతా ఉల్టా ఉంది, ఫిజికల్లీ చాలా తక్కువ ఉంది వర్క్, మెంటల్లీ టెన్షన్. మన ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళో ఏమేమి జరుగుతుంది, మనం అక్కడ నుంచి మనం బిజినెస్ చేస్తాం, దుబాయ్, ఇక్కడ కూర్చొని దుబాయ్లో, ఫారెన్లో, యూఎస్ నుంచి ఎన్నో చేస్తుంటాం. ఇది కూడా అవసరమే, కానీ దానికి ఎంతవరకు బ్రెయిన్ వాడాలి, మనం దాన్ని స్ట్రెస్ తీసుకోకుండా ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఇవి ఇంపార్టెంట్. సో ఫిజికల్గా మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే బాడీకి అంత మంచిది. అండ్ రెస్ట్ కూడా బాడీకి అవసరం. పర్టికులర్గా నైట్ టైం 6 to 7 అవర్స్ సౌండ్ స్లీప్ కంపల్సరీ ఉండాలి. అండ్ చాలామంది నవేడేస్ ఏంటంటే 12 తర్వాతనే లైఫ్ స్టార్ట్ అవుతుంది చాలామందికి. అది ఫ్యాషన్ ఉండొచ్చు, లేదంటే ఫ్రెండ్షిప్ వల్ల కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. 12, 1 గంట, 2, 3 దాకా మేల్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మ్యాక్సిమం 12 తర్వాత మనం పడుకోవాలి. 11 కల్లా పడుకుంటే ఇంకా మంచిది, బట్ 12 to 5 అనేది చాలా మంచిది నిద్రకి. సో ఈ టైం కంపల్సరీ నిద్రపోవాలి. అప్పుడే బాడీకి కావాల్సిన ఎనర్జీ కానీ, ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి అంటాం. సో ఇవన్నీ డెవలప్ అయ్యేది మన మంచి స్లీప్ వల్ల. సో స్లీప్ చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యంగా ఉండాలంటే స్లీపు, మంచి డైట్, ఇంట్లో చేసిన డైట్ తినండి, బయట అయితే కంప్లీట్ బంద్ చేయండి, ఫిజికల్ యాక్టివిటీ చేయండి, మెంటలీ పీస్ఫుల్గా ఉండండి. ఎనీ డయాబెటీస్ కానీ, న్యూరోపతి కానీ, నెఫ్రోపతి కానీ ఏదైనా కూడా హోమియోపతిలో 100% ట్రీట్మెంట్ ఉంది. మేము ఇచ్చే కోర్స్ కరెక్ట్గా వాడితే కంప్లీట్ క్యూర్ ఉంటుంది. థ్యాంక్ యూ.